ఈ రోజులలో వ్యాధుల్ని సమూలంగా తగ్గించే విషయంలో ఈ మోడర్న్ మెడిసిన్ అనేది పురోగమిస్తుందో తిరోగమిస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే జలుబుకి విటమిన్ సి వాడుతూ ఉంటారు. అయితే ఈ విటమిన్ సి అనేది దీన్ని నివారిస్తుందా? ఇమ్యూనిటీ ప్రచారంలో ఉండే అసలు నిజాలు ఏమిటి తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీకోసమే. విటమిన్ సి మాత్రలు మింగితే జలుబు దరిచేరదు అని మీరు అనుకుంటున్నారా? పరిశోధనలు చెప్తున్నటువంటి కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి. తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరూ విటమిన్ సి జలుబును నివారిస్తుంది అని నమ్ముతారు. కానీ అసలు విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జలుబు మొదలైన తర్వాత విటమిన్ సి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీని వెనుకున్న శాస్త్రీయ కారణం అనేది మనం తెలుసుకోబోతున్నాం. శారీరక శ్రమ ఎక్కువగా చేసేటువంటి వాళ్ళకి మాత్రమే విటమిన్ సి ప్రత్యేక రక్షణ కింద నిలుస్తుంది. సామాన్యులకి ఇది వర్తించదు. ఈ కీలకమైన విషయాల్ని అంశాలని విపులంగా పూర్తి డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇలాంటి ఈ ఋతుసంధి కాలంలో ఎంతోమంది ఈ జలుబు ఇలాంటి వాటితోటి బాధపడుతూ ఉంటారు. అయితే ప్రివెంటివ్గా దీనికోసం ఈ విటమిన్ సి వాడుతూ ఉంటారు. చాలామంది డాక్టర్లు కూడా రాస్తూ ఉంటారు, సక్సి చూసి ఇలాంటివి. అయితే ఈ జలుబుని విటమిన్ సి నివారిస్తుందా? ఇమ్యూనిటీ ప్రచారంలో ఉండేటువంటి అసలు నిజాలు ఏమిటి, ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, ఆయుర్వేద దృక్పథంలో రోగనిరోధక శక్తి అనేది వ్యాధి క్షమత్వం అంటే ఇమ్యూనిటీ తోటి ముడిపడి ఉంటుంది. మన శరీరంలో ఓజస్సు అంటే వైటాలిటీ బలంగా ఉందనుకోండి, అప్పుడు వ్యాధులు త్వరగా మన మీద దాడి చేయకుండా ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో జలుబు దగ్గు ఇలాంటివి రాగానే అందరూ కూడా విటమిన్ సి అనేది ఒక అద్భుత ఔషధం అని అనుకుంటున్నారు. మెయిన్గా కోవిడ్ తర్వాత ఈ భావానికి బాగా బలం చేకూరింది. రంగురంగుల మాత్రలు, ఈ పానీయాల రూపంలో దీన్ని విచ్చలవిడిగా వాడేస్తారు. అయితే ఆయుర్వేదం ప్రకారంగా ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఆహారం ద్వారా పొందే పోషకాలు మాత్రమే ఈ ధాతువుల్ని బలోపేతం చేస్తాయి. కేవలం విటమిన్ సి సింథటిక్గా తీసుకోవడం వల్ల జలుబు రాకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు అని ఈ మధ్య జరుగుతున్న ఆధునిక పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. ఈ పోషకం తాలూకు ప్రాముఖ్యత, అది చేసేటువంటి పని గురించి వాస్తవాలని ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. ఈ సందర్భంగా అసలు విటమిన్ సి అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, ఇది మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విటమిన్ సి చేసే పని ఏమిటి, అది ఎందుకు అవసరం, ఇది తెలుసుకోవాలి. చూడండి, విటమిన్ సి అనేది నీటిలో కరిగేటువంటి గుణం ఉండేటటువంటి ఆస్కార్బిక్ యాసిడ్. ఇది నారింజ, నిమ్మ, బత్తాయి ఇలాంటి సిట్రస్ జాతి పండ్లు, అలాగే బెర్రీలు, ఇంకా టమాటాలు, అలాగే క్యాప్సికమ్, మెయిన్గా బెంగళూరు మిరపకాయ అంటారు, అలాగే ఆకుకూరలు, వీటిలో సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూన్ సిస్టమ్ పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. గాయాలు త్వరగా మానటానికి కానీ, లేదా చర్మానికి మేలు చేసేటువంటి కొల్లాజన్ ఉత్పత్తికి కానీ ఇది చాలా కీలకం. అంతేకాదు ఇది శక్తివంతమైనటువంటి ఆక్సీకరణ నిరోధకంగా అంటే యాంటాక్సిడెంట్గా పనిచేస్తూ కణాన్ని రక్షిస్తూ ఉంటుంది. అయితే అసలైన కీలకమైన విషయం ఒకటి ఉంది. జలుబు రాకుండా ఇది అడ్డుకోగలదా? ఇది కదా తెలుసుకోవాల్సింది. ఇక్కడ చాలా సంస్థలు దీనిపైన పరిశోధన చేశాయి. మెయిన్గా కోక్రాన్ కొలాబరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కోక్రాన్ కొలాబరేషన్ నిర్వహించినటువంటి ఒక భారీ స్థాయి అధ్యయనాల ప్రకారంగా ప్రతిరోజు విటమిన్ సి తీసుకోవటం వల్ల సాధారణ ప్రజలలో జలుబు వచ్చేటువంటి అవకాశాలు తగ్గవు అని తేలింది. అయితే ఇందులో ఒక చిన్న మినహాయింపు ఉంది. నిరంతరం తీవ్రమైన శారీరక శ్రమకు గురయ్యే మారథాన్ రన్నర్లు కానీ, లేకపోతే డైయింగ్ చేసేవాళ్ళు, స్కీయర్లు లేదా సైనికులు, ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు విటమిన్ తీసుకోవటం వల్ల వాళ్ళకి జలుబు వచ్చే ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది. అయితే ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి, జలుబుతో సంబంధం లేకుండా. సగటు మనిషి విషయానికి వస్తే విటమిన్ సి మాత్రలు జలుబుని నిరోధించే కవచంలాగా పనిచేయవు అని ఈ స్టడీలో తేలింది. ఈ సందర్భంగా ఈ జలుబు లక్షణాలు, అలాగే వాటి పరిస్థితి ఏమిటి, అంటే జలుబు సరికైన లక్షణాల పరిస్థితి ఏమిటి విటమిన్స్కి సంబంధించి ఇది తెలుసుకోవడం అవసరం. చూడండి, జలుబు సపోజ్ ఇప్పటికే ఉందనుకోండి, ఉన్నప్పుడు విటమిన్ సి కొంత ఉపశమనాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు క్రమం తప్పకుండా ఈ విటమిన్ సి తీసుకుంటూ ఉంటే జలుబు ప్రభావం పెద్దవాళ్ళలో సుమారు 8% తగ్గుతుంది.
అంటే అనారోగ్యం ఉండేటటువంటి సమయం ఉంటుంది కదా, ఆ సఫరింగ్ టైము దాదాపుగా 1/2 రోజు తగ్గుతుంది అంతే విటమిన్ సి తీసుకోవడం వల్ల. అలాగే లక్షణాల తీవ్రత కూడా కొంత తక్కువగా ఉంటుంది, ఇంటెన్సిటీ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉందండి. అదేమిటంటే ఈ జలుబు లక్షణాలు ఉంటాయి కదా, ఇవి కనిపించిన తర్వాత విటమిన్ సి తీసుకోవడం వల్ల మళ్ళీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది నివారణ చర్యగా అంటే ప్రివెన్షన్ లాగా మాత్రమే పనిచేస్తుంది తప్ప చికిత్సగా కాదు, ఇది తెలుసుకోవాలి. అయితే సరే, మరి ఈ విటమిన్ సి తీసుకోవాలా వద్దా, దీని మీద మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి. చూడండి, విటమిన్ సి అనేది మామూలుగా సురక్షితమైందే. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అని 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకున్నా కానీ అది మూత్రం ద్వారా, ఇది వాటర్ సాల్యుబుల్ కాబట్టి బయటకు వెళ్ళిపోతుంది. అయితే రోజుకి 2000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కడుపులో అసౌకర్యం, విరేచనాలు ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మెయిన్గా ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడేటువంటి ఆ టెండెన్సీ ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ విటమిన్ సి తీసుకుంటే ఆ టెండెన్సీ ఇంకా పెరిగిపోతుంది. సాధారణంగా మహిళలకి రోజుకి 75 మిల్లీగ్రాములు, మగవాళ్ళకైతే 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది. అయితే ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనుకుంటామే, సమతుల్య ఆహారం ద్వారా ఈ మోతాదుని సులభంగా మనం పొందవచ్చు. కానీ ప్రత్యేకించి ఈ విటమిన్ సి సప్లిమెంట్స్ రూపంలో వాడాల్సినటువంటి అవసరం లేదు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఈ మాత్రల కంటే ఆహారమే మిన్నా అని. అంటే ఈ సింథటిక్ మెడిసిన్స్ వాడాలా లేకపోతే ఆహారం తీసుకోవాలా అన్న మీమాంస వచ్చినప్పుడు ఆహారమే మిన్నా అని మనం చెప్పొచ్చు. సప్లిమెంట్ల కంటే ఆహారం ద్వారా విటమిన్ సి పొందడం శ్రేయస్కరం నిజానికి. తాజా నారింజ, కివి, బొప్పాయి ఇలాంటి పళ్ళతో పాటు బ్రకోలీ, పాలకూర ఇలాంటి కూరగాయల్ని మీ భోజనంలో చేర్చుకోవాలి. ఈ సహజ ఆహార పదార్థాలలో ఫైబర్తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి విటమిన్ సిని గ్రహించే శక్తిని పెంచుతాయి. మాత్రల కంటే ఆహారం ద్వారా పొందేటటువంటి పోషకాలనే మన శరీరం సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. సరే, ఈ సందర్భంగా మరి ఆయుర్వేద గృహ వైద్యం ఏమిటి, ఆయుర్వేదం ఎలాంటి సప్లిమెంట్ రూపంలో దీన్ని ఇస్తుంది, ఇది తెలుసుకోవాలి. ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఉసిరి అనేది విటమిన్ సికి అతిపెద్ద మూలం, అతిపెద్ద వనరు. ప్రతిరోజు ఒక తాజా ఉసిరికాయని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిలో ఉండేటువంటి రసాయన గుణాలు ఆ శారీరక కణాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. అయితే ఉసిరిని ఎలా తీసుకోవాలి? పచ్చిగా కొరికి తింటే బెస్ట్. ఒకవేళ దాంతో సెన్సిటివిటీ పెరిగింది అనుకోండి, మీ దంతాలు జువ్వుమంటున్నాయి అనుకోండి, దానికి ఒక పద్ధతి ఏంటంటే కండభాగాన్ని అంతా చెక్కి దాన్ని దంచి రసం తీసి ఆ రసాన్ని పళ్ళకి తగలకుండా తీసుకోవచ్చు. ఇదో పద్ధతి. లేదు కొంచెం తక్కువ ఎఫెక్టివ్గా ఉండేది ఏంటంటే హాఫ్ బాయిలింగ్ పద్ధతి. అంటే బంగాళదుంపలను ఉడికించినట్టుగా 2 ఉసిరికాయలను ఉడికించి బొటనవేలు చూపులు వెళ్తూ నొక్కితే గింజ బయటకు వస్తుంది. కండభాగాన్ని దంచి రసం తీసి ఆ రసానికి కాస్త తేనె కలుపుకొని తీసుకోవచ్చు. ఇక జలుబు లక్షణాల నుంచి రిలీఫ్ పొందడానికి అల్లం, తులసి ఆకులతోటి కషాయం తయారు చేసుకొని తాగాలి. అల్లం అగ్నిని అంటే మెటబాలిజాన్ని ప్రేరేపిస్తుంది. తులసి ఏమో వైరస్ సంబంధిత ఇన్ఫెక్షన్స్ని అడ్డుకుంటుంది. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థ శుభ్రం అవుతుంది. ఇక రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు, అలాగే కాస్త మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. పసుపు చాలామందికి తెలుసు, కానీ మిరియాల పొడి కూడా కలిపితే ఎఫెక్టివ్గా ఉంటుంది. పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేది సహజసిద్ధమైనటువంటి క్రిమినాశకంగా పనిచేస్తుంది. ఇక మిరియాలు విటమిన్ సి గ్రహణ శక్తిని పెంచడంతో పాటుగా ఈ గొంతు నొప్పిని కూడా తగ్గిస్తాయి. తుది మాటగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ ఆరోగ్యం అనేది కేవలం ఒక విటమిన్ మీద ఆధారపడి ఉండదు. అది మన ఆహార విహారాల కలయిక. విటమిన్ సి అనేది జలుబుని అడ్డుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యంత్రం కాదు. అయితే ఇది శరీర రక్షణ వ్యవస్థకు అవసరమైన ఒక ముఖ్యమైన ఇంధనం మాత్రమే. కేవలం ఈ మాత్రల మీద ఆధారపడకుండా సరైన నిద్ర, వ్యాయామం, అలాగే శుభ్రత పాటించడం ద్వారానే వ్యాధుల్ని దూరంగా పెట్టచ్చు. ఋతువుల మార్పు సమయంలో అంటే ఋతు సంధికాలంలో అగ్ని మందగించడం వల్ల జలుబు చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో విటమిన్ సితో పాటుగా మంచి ఫ్రెష్గా ఉండే వెచ్చని ఆహారం, తగినంత విశ్రాంతి, కనీసం 8 hours స్లీప్ తీసుకోవటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు మీకు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.